హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని అయితే బయలుదేరామండి. ఎంత బ్రహ్మ ముహూర్తంలో వెళ్దాం అనుకున్నా 6 అవుతుందండి టైము. మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ దీపారాధన చేసి వైకుంఠ ద్వారం నుండి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుంటున్నాము. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జయదర్శిని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఎంత అందంగా ఉన్నదో టెంపుల్ అంటే అక్కడ నుంచి అసలు రాబుద్ది కాలేదు. మా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. ఇక అక్కడ గజస్తంభానికి దండం పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉంది, ఎంతమంది భక్తులు ఉన్నారు. ఎంత చలిలో అయినా చాలా మంది వచ్చేసారు. మా వారైతే పద లేట్ అయిపోతుంది అంటూ పిలుస్తున్నారు, కానీ నాకు మాత్రం అక్కడ నుంచి రాబుద్ది కావాలి. మేము కిందికి వచ్చేసి వినాయకునికి సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా దండం పెట్టుకున్నామండి. పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంది, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఏకాదశి ఉన్న వాళ్ళకి పళ్ళు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ సికింద్రాబాద్ వాళ్ళండి భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఈరోజు మంచి రోజు సందర్భంగా భగవద్గీత చదవాలనుకున్న మాల చేయాలనుకునే వాళ్ళైనా ఈరోజు స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మా దర్శనం అయిపోయి మేము కంప్లీట్గా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఎవరికైనా ఫొటోస్ దిగాలనుకునే వారికి దిగొచ్చు, ఎందుకంటే లోపల దిగితే భక్తులకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి బయట ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. మా దర్శనం అయిపోయి మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరామండి. ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.